లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి 46వ వచనం నుండి 47 వచనాల వరకు 47 వచనాల వరకు చూద్దాం. 36 నుండి 47 వచనాల వరకు మార్చి చదువుకుందాం. పరిశీలలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయన అడిగాను. ఆయన పరిశీలన ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిశీలన ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిశేయుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన ముట్టుకొనిన ఈ స్త్రీ యవతియో ఎటువంటిదో ఎరుగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు, బోధకుడా, చెప్పమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను గనక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగాను. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగ్గా యోచించుదని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించిన గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి. చాలు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీ నామమును బట్టి స్తోత్రాలు. ఘనమైన దేవా, ఉదయకాల సమయంలో ఆరాధించడానికి కూడొచ్చిన మీ సన్నిధి మాకు అనుగ్రహించండి. నిలబడుతున్న మీ దాసును అభిషేకించేవాడు, ఇంకా ఆయా ప్రాంతాల నుండి రావాల్సిన వారిని సకాలంగా తీసుకురా. మీ సన్నిధి ప్రభా మాతో ఉంచండి. మీ కనికరాన్ని కోరుతున్నాం. మీ దయ, మీ వాత్సల్యత, మీ మంచితనం అంతటిని బట్టి కృతజ్ఞతాస్తుతులతో యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న ఈ భాగంలో ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది మనకి. ఈమె పేరు రాయబడలేదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆమె పేరు రాయించలేదు. అయితే ఆమెకు ఒక పేరుతో ఇక్కడ పిలుస్తా ఉన్నాడు. ఏంటి ఆ పేరు చెప్పండి? పాపాత్మురాలైన స్త్రీ. అది పాపాత్మురాలు అని చెప్పబడింది. ఈ మాట చదువుతున్నప్పుడు మనకు కూడా ఏమైనా ఆలోచనలు వస్తాయంటే, ఇక్కడ పాపాత్మురాలు అని చెప్పబడింది కనుక ఆమె ఎంత పాపాత్మురాలో, ఆమె కంటే నేనే గొప్పని, నేనే గొప్పదాని అని మనం బహుశా అనుకునే ప్రమాదం ఉంటుంది. అపోస్తలుడైన పౌలు కూడా తిమోతి రాసిన పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో చివరిలో మాట అంటాడు, నేను అట్టి వారిలో అంటే పాపులలో ప్రధాన పాపిని నేను అని ఒప్పుకుంటాడు అనమాట. అంటే పాపులందరూ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళల్లో నేనే ప్రధానుణ్ణి అంటాడు. అప్పుడు మనకేమనిపిస్తుంది ఆయన అన్నప్పుడు? ఓహో, ఈయననే పెద్ద పాపి, అంటే నేను చిన్న పాపిని అని అనుకుంటాం.
వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడినాయి గనక నేను ఘోరమైన పాపిని, అంటే నా అంత పాపి లేడు అన్నది వారు గ్రహించిండ్రు. అంటే మనోనేత్రాలు వెలిగించబడిన తర్వాత, మనస్సాక్షి వెలిగించబడిన తర్వాత తను ఎంత ఘోరమైన పాపో, ఎంతమైన ఘోరమైన పాపో తను గ్రహించగలిగినాడు. అంతేకాదు, రోమపత్రిక 7వ అధ్యాయం మరి 14వ వచనంలో పౌలు గారు అంటాడు, నా శరీరమందు మంచిదేది నివసింపదనని నేను ఎరుగుదును అంటాడు. శరీరమందు మంచిది ఏది నాలో నివసింపదని ఎరుగుదు అంటే నేను మంచోని కాదు అంటే తన స్థితి తానేంటో ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఏం చేస్తాం చెప్పండి? నా అంత మంచోడు లేడు, నా అంత పరిశుద్ధులు లేరు అని అనుకుంటాం. ఎందుకంటే మన మనోనేత్రాలు వెలిగించబడితే మనం కూడా ఆ స్థితిలోకి వస్తాం. మన మనోనేత్రాలు ఏమని మూయబడినప్పుడు ఏం చేస్తాం? ఇలాంటి ఆలోచనలు వస్తాయి మనకి. మన మనోనేత్రము మూయబడినప్పుడే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఎలాంటి ఆలోచనలు అంటే ఈమె పాపాత్మురాలని దేవుడే చెప్తున్నాడు కనుక ఈమె ఒక్కతే పాపాత్మురాలు, నేను కాదు అని అనుకుంటాం. కాబట్టి వాక్యం ఏం చెప్తుంది? రోమా 3:23లో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అంటే పాపం విషయంలో ఏ భేదము లేదు. స్త్రీ అని, పురుషుడని, ఆ దేశము ఈ దేశము, ఆ దేశస్తులు ఈ దేశస్తులు, లేకపోతే ఆ కులము ఈ కులమని అలాంటి భేదాలు లేవు. కాబట్టి ఏ భేదము లేకుండా మనుషులందరూ కూడా ఏం చేసినట? పాపం చేసినారు. ఏ భేదము లేకుండా మనుషులందరూ కూడా పాపులే. కాబట్టి పాపము చేయని వాడెవడు అని కూడా వాక్యంలో రాయబడుతూ వచ్చింది. రాజుల 1వ గ్రంథంలో ఆయన పాపము చేయని వాడెవడు అంటే అందరూ కూడా పాపులే, అందరూ కూడా పాపులే. కాబట్టి ఈమె గురించి పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా పాపాత్మురాలు అని చెప్పబడుతున్న సందర్భాన్ని మనం ఆలోచన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈమెను చూపిస్తూ ఈమె పాపాత్మురాలైన స్త్రీ అని చూపిస్తూ రాస్తున్నాడు. ఇక్కడ దేవుని ఈ పరిశుద్ధ గ్రంథంలో లూకా అనే వ్యక్తితో ఈ మాటలు రాపించినాడు. ఈమె పాపాత్మురాలైన స్త్రీ అని. కాబట్టి ఈమె పాపాత్మురాల, ఆమె యొక్క స్థితిని చూసినప్పుడు ఆమె మనమెంతో ఆమె కూడా అంతే, మనమెంతో ఆమె కూడా అంతే. అంటే ఏ భేదము లేదు, అందరూ కూడా పాపులే. అయితే ఇక్కడ ఎత్తి చూపించుట్లో గల ఉద్దేశం ఏంటంటే ఏ మనుషుడు కూడా నీతిమంతుడు లేడు, అందరూ కూడా పాపులే. అంటే పాపి అయిన మనిషి దేవుని దగ్గరికి రావాలా. దేవుని యొద్దనే క్షమాపణ ఉంది. దేవుడే అతనిని పవిత్రపరచాల, నీతిమంతునిగా తీర్చాల. కాబట్టి పాపి అయిన మనిషి ప్రభువును ఎంతగా ప్రేమిస్తాడో అంత పాపాలు తీసివేయబడతాయి అన్నది ఇక్కడ లాస్ట్ చివరి వచనంలో రాయబడుతుంది. అంటే చివరి అంటే 47వ వచనంలో రాయబడింది. ఏమని? ఆమె విస్తారముగా ప్రేమించును గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడని మీతో చెప్పుచున్నాను. పాపములు ఎన్నింట? విస్తారముగా ఉన్నాయంట, లెక్కలేని. దావీదుని అడిగితే ఎన్ని పాపాలు ఉన్నాయి దావీదు గారంటే లెక్కలేనన్ని విస్తారమైన పాపాలు అంటాడు ఆయన. వింటున్నారా? లెక్కలేనన్ని పాపాలు ఉన్నాయి. లెక్కలేనన్ని పాపాలు అంటే నా దోషాలు నా నెత్తిని మించినవి, పైకి మించినవి, ఇంకా ఆకాశం నడుతున్నాయి నా దోషాలు. కాబట్టి ఇన్ని పాపాలు కలిగిన మనం ఇంత భయంకరమైన పాపములో ఉన్నవాళ్ళం. కాబట్టి ఇలాంటి పాపాత్ములైన మనల్ని దేవుడు ఓర్చుకున్నాడు. ఈ ప్రపంచంలో నాశనం చేయకుండా. కాబట్టి యేసుప్రభు ఏం చేసినంటే పాపాత్ములైన మనల్ని
ఆయన ఓర్చుకున్నాడు, మన పాపాలని క్షమించడానికి ఇష్టపడ్డాడు. ఆమె ఒక్కతే పాపాత్మురాలు కాదు, కానీ మనందరం కూడా పాపులమే అన్నది మర్చిపోవద్దు. ఇక్కడ మనందరం కూడా పాపులమే. కాబట్టి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో యేసు ప్రభు వారు పాపాలను, ఆయన పాపాత్ములను ఓర్చుకున్నాడంట. ఓర్చుకున్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో చూద్దాం. ఆయన ఓర్చుకున్నాడంట. తిరుగుబాటుతనాన్ని, అవిధేయతని, మూర్ఖత్వాన్ని, దుర్మార్గతని, దుష్టత్వాన్ని, మనలో ఉన్న వీటన్నిటిని ఎంతో ఓర్చుకున్నాడు. ఆయన ఓర్చుకొని సిలువకి ఎక్కినాడు. ఆయనకిన ఓర్చుకోకపోతే మనందరి మీద ఆ శిక్ష పడేది, మనందరి మీద ఆ శిక్ష పడేది. అదనమాట. ఇప్పుడు మనందరం కూడా పాపులము, మనందరం కూడా పాపులము. అంటే ఏ భేదము లేదు, అందరం కూడా పాపులమే. సరే, ఎందుకంటే ఆదాము నుండి వచ్చిన మరి పాపం మనలందరినీ కూడా ఏల్తా ఉంది. అంతేకాదు వ్యక్తిగతము కూడా మనం చేసే పాపాలు, వ్యక్తిగతంగా కూడా మనం చేసే పాపాలు కూడా ఉన్నాయి. మనం చేసే పాపాలు ఉన్నాయి. అంటే ఆదాము నుండి వచ్చిన పాపం ఉంది, మనం చేసే పాపాలు కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని పాపాల గురించి రాయబడుతూ వచ్చింది. కీర్తన 53:4 వచనంలో దినదినము చేసే పాపాలు కూడా ఉన్నాయి. మనం ఇంకా చూడండి, చదువు. చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారంట, ప్రార్థన చేయక ఆహారం తినే వాళ్ళు కూడా పాపాత్ములు అని చెప్తున్నారు. ఎంతమంది ప్రార్థన చేయడంలో ఆహారం తినేటప్పుడు? ఇది ఎన్నో రకము మనం చేసే పాపము. ఆదాము నుండి వచ్చిన మొదటి పాపం. రెండవ పాపము, ప్రతి దినము మనం చేసేది అలవాటు ప్రకారంగా చేసేటి కొన్ని ఉన్నాయి. ఇంకోటి ఏం చేస్తున్నాము, ఆహారము తినేటప్పుడు కూడా ప్రార్థన చేసుకోవడంలే. కొంతమంది ప్రార్థన కూడా చేసుకోవడంలే. ఆహారము తినేటప్పుడు కూడా ప్రార్థన చేసుకోకుండా తినడం కూడా పాపమేనంట. పాపాత్ములు. ఆహారము, అన్నం తినేటప్పుడు, దేవా అన్నం ఇచ్చినావు నీకు స్తోత్రం, ప్రభువా ఆహారం ఇచ్చినావు నీకు స్తోత్రం, కాబట్టి ఈ ఆహారం ఇచ్చినందుకు వందనాలని చెప్పాలా. అన్యుడు సహితం ఏం చేస్తాడు? అన్యుడు సహితం అంటే కళ్ళకు అద్దుకొని తింటాడు. చూసిండు కదా మీరు ఎంతోమందిని. ఎంత పెద్ద వ్యక్తి అయినా అన్యులు ఏం చేస్తారు చెప్పండి? ఆహారాన్ని తీసుకొని ముందు ఏం చేస్తారు? వాళ్ళకు సత్యం తెలియకపోయినా అసత్యంలో వాళ్ళు ఉన్నప్పటికీ ఏం చేస్తారు? కళ్ళకు అద్దుకొని తింటారు. అంటే ఈ ఆహారము దేవుడు ఇచ్చినాడని. ఇంకోటి వాళ్ళు ఏమని భావిస్తున్నాడు? ఇది పరబ్రహ్మం అంటారు. ఈ ఆహారమే పరబ్రహ్మం అంటారు. అంటే ఇది ఎవరు ఇచ్చినారు? పరలోకపు దేవుడు ఇచ్చినాడని. అదేనమాట. ప్రతిరోజు మనం చేసే పాపము. ఈ విషయాలన్నీ మనం చూస్తే ఈ పాపాత్మురాల కంటే భయంకరమైన పాపులము అని ఒప్పుకొని తీరాలి. ఇప్పుడు ఆమెను పాపాత్మురాలనే పదాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాసిండు. మనం ఏమనుకుంటాం చదివేటప్పుడు? ఈ మొక్కతే పాపాత్మురాలు, ఒప్పుకునే వాళ్ళే పాపాత్ములు, మేం కాదు అనుకొని మనం మోసపోతాడు. వాటికంటే భయంకరంగా మనం చేస్తున్నాం కదా పాపము. అంటే ఇప్పుడు మనం ఏమని వేసుకోవాలా? ఆమె కంటే ఇంకా మనం ఎవరమి? ఇంకా మనము ఎక్కువ పాపం చేస్తున్నామని. ఇప్పుడు ఆమె ఒక్కతే పాపాత్మురాలు అనడానికి వెళ్ళేది. ప్రసంగం 7వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి ఇంకా ఎలా మనం పాపాత్ములమో.
ఆ, ఉమ్, 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 ఉమ్. దేని వలన పైనుండి ఏం చదివినాం? ఆ, ఆ, చూడండి ఎలాంటి అంట, ఉరుల వంటి మనస్సు, బంధకముల వంటి చేతులు. ఆ, ఆ, పాపాత్ములు ఏం చేస్తారు? పట్టబడతారు. సరే, ఇంకోటి చూద్దాం. ప్రసంగి 9వ అధ్యాయం 19వ వచనంలో, మంచి పనులు చెరుపువారు. ఏదో మంచి పని చేస్తూ ఉంటాం, దాన్ని చెరపడానికి ప్రయత్నం చేయడం కూడా పాపమేనంట. యుద్ధాయుధముల కంటే పాపాత్ముడు ఏం చేస్తాడంట? మంచి పనులు చెడిపేవాడు పాపి. అది ఏదైనా సరే అది మంచిది. మన స్వార్థానికో, కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, కొందరు మంచి పనులు చేస్తా అంటే మన స్వార్థానికి ఏం చేస్తాం, మనం ఆడ దింపించేసి మన స్వార్థానికి ఏం చేస్తాం చెప్పండి? కొన్ని మంచి పనుల కోసం ఏం చేస్తాం, కొన్ని స్వార్థాలకి అంటే మన స్వార్థానికి ఏం చేస్తాం, దాన్ని చెరపడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మంచిదైనా మంచిది కాదంటాం. ఇది కూడా పాపమే. ఇది కూడా ఏంటి? పాపమే. ఇలాంటి పాపాలు మనం ఎన్ని చేస్తలేం? రోజుకి లెక్క పెట్టుకుంటే ఎక్కువ చేస్తున్నాం, ఇంకా ఎక్కువ చేస్తున్నాం. కాబట్టి వీటితో వాక్యం చెప్తుంది. ఓషయ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో, ఓషయ 14 1వ వచనంలో మాట ఉంది చూడండి. 14 1వ వచనం, 14 1వ వచనం. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి. అంటే ఈ పాపముల చేత మనం ఏమైపోయినాం అంటే కూలిపోయిన స్థితి. కూలిపోయినాం. కూలడం అంటే కూలిపోయేది ఎవరు? కూలిపోయేది ఎవరు చెప్పండి? టక్కున ఉన్నట్టుండి టక్కున కింద పడిపోతాం కదా. బీపీ డౌన్ అయ్యో, ఇంకేంటి గ్లూకోజ్ తగ్గిపోతాయని కూడా నీరసం వచ్చి పడిపోతారు మనుషులు. ఇంకా షుగర్ డౌన్ అయినా పడిపోతాం. అంటే పాపములు మనల్ని ఏం చేసినాయంటే బలహీనపరిచినాయి. పాపాలు ఏం చేసినాయి చెప్పండి? బలహీనపరిచినాయి. పాపాలు మనల్ని బలహీనపరిచినాయి. అదేనమాట. కాబట్టి మనము ఈ పరిశుద్ధుడు ఏమనుకుంటున్నాడంటే, జాగ్రత్తగానండి, ఈ పరిశుద్ధుడు ఏమనుకుంటున్నాడంటే, ఈమె పాపాత్మురాలు, నేను కాదు. ఎందుకు? ఈమెలో ఈ పరిశుద్ధుడు ఏమన్నాడంటే, ఈ పరిశీలన సంగతి ఏం రాయబడిందంటే, లూకాసు వార్త 18వ అధ్యాయంలో, తామే నీతిమంతులని చెప్పుకొని కొందరితో ఆయన ఈ మాట చెప్పిన. అంటే ఎవరు? పరిసయ్యులు మేమే నీతిమంతులము, మిగతా వాళ్ళు కాదు అనే ఆ యొక్క సందర్భం ఉందన్నమాట వాళ్ళల్లో. మేమే నీతిమంతులము, ఇంకెవరు కూడా నీతిమంతులు కారు అని. నీతిమంతులు ఎవరు? ఎవరు కూడా నీతిమంతులు లేరు. పరిసయ్యుడు ఏమనుకుంటాడు? నేను నీతిమంతుని, ఈమె పాపాత్మురాలు. నేను నీతిమంతుని, ఈమె పాపాత్మురాలు. కాబట్టి ఇక్కడ యేసుప్రభు ఏం చేసినాడంటే, ఎవరైతే నేను నీతిమంతుని అని అనుకుంటున్నాడో ఆ వ్యక్తి ముందు ఏం చేస్తున్నాడు? ఘనపరుస్తున్నాడు. వింటున్నారా? అంటే అతడి కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడెను. అంటే ఎవరు? నేను పాపిని అని ఎవరైతే అన్నారో వారు నీతిమంతులుగా తీర్చబడినారు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో పరిసయ్యుడు నిలబడి ప్రార్థన చేస్తూ ఉండు. అంటే నేను నీతిమంతుణ్ణి అని స్వార్థంతో ప్రార్థన చేస్తున్నాడు.
నేను నీతిమంతుడిని అని ప్రార్థన చేస్తున్నాను. సుంకర ఏం చేసిండు? దేవా పాపినైనా నన్ను కరుణించు. అంటే ఎప్పుడైతే ఇతడు చేసిన ప్రార్థన, అంటే సుంకర ఏం చేసిండు? నేను పాపిని అనే పశ్చాత్తాప హృదయంతో తను ఉన్నప్పుడు, పశ్చాత్తాప హృదయంతో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపంతో ఒప్పుకుంటాడు, ఎస్ నేను పాపినే అని, నేను పాపినే అన్నప్పుడు అతని పాపాలు క్షమించబడినాయి, నీతిమంతుడిగా తీర్చబడినాడు. పరిశుద్ధుడు ఏం చేస్తున్నాడు? నేను పాపిని కాదు, నేను నీతిమంతుని అనే స్వభావం ఉంది. నేను నీతిమంతుని అనే స్వభావం అతనిలో ఉంది. కాబట్టి పాపాత్మురాలైన స్త్రీ ఆమె ప్రభువును ప్రేమించింది. ప్రభువుని ఏం చేసింది? ఆమె ప్రేమించింది. అదనమాట. పరిశేయుడు ఆమెను ప్రేమించలేదు, ప్రభువును ప్రేమించలేదు పరిశేయుడు. ఎలా మనం దాన్ని గుర్తుపట్టగలం? పరిశేయుడు ప్రభువుని ప్రేమించలే. ఏం చేస్తున్నాడు? మామూలు మనిషిగానే పిలిచిండు, మామూలుగానే కూర్చోబెట్టుకునేది భోజనానికి. మన ఫ్రెండ్ని ఇంటికి ఎలా పిలుస్తాము? పక్కన ఒక మనిషిని మన ఇంటికి పిలుస్తాం కదా, భోజనం చేసిపోదురా అని పిలుస్తాం కదా, అట్లా పిలిచిండు అంతే, మామూలు మనిషిలాగానే. ఈమె ఏం చేసింది? ప్రభువును ప్రేమించింది. ఎలా ప్రేమించిందంట? విస్తారంగా, ఎంతో ప్రేమించింది ఈమె. అదన్నమాట. ఈ విస్తారమైన ప్రభువుని ప్రేమించే ప్రేమలో ఈమె పాపాలన్నీ ఏమైనాయి? కొట్టుకొని వెళ్ళిపోయినాయి. ఈమె పాపాలన్నీ ఏమైనాయి? కొట్టుకొని పోయినాయి. ఈమె నీతిమంతురాలైంది, పరిశుద్ధురాలైంది, ఈమె ఆరాధికురాలైంది. అందుకే ఈమె ప్రభువును ఆరాధిస్తూ ఉంది. అంటే ఆరాధించడము అంటే ఆరాధనలో ఉన్న భాగం ఏంటి? ప్రభువును ప్రేమించడం. ఈమె ఏం చేసింది? ప్రభువును ప్రేమించింది. అంటే ఎలా? అంటే ఏం చేసిందంటే వచ్చింది కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపింది. ప్రభువుని ప్రేమించడం అంటే ఏంటంటే కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపింది. అత్తరు బుడ్డి తెచ్చి పగలగొట్టి ఆయనకు పూసింది. అసలు అత్తరు బుడ్డి వెల ఎంతో తెలుసా? దాని వెల ఎంత ఉంది? అత్తరు బుడ్డి వెల గురించి రాయబడింది. ఎంత వెల అది? లూకా సువార్త 7వ అధ్యాయంలో 300 దేనారాలు అని చెప్పబడింది. ఎన్ని దేనారాలంట? 300 దేనారాలకు 300 దేనారాలకి ఆ అత్తరు కొనుక్కొని వచ్చింది ఆమె. అంటే 300 దేనారాలు అంటే దాదాపు ఆమె 1 సంవత్సరం రోజులు కష్టపడి సంపాదించిన సంపాదన. అది 1 సంవత్సరం అంతా కష్టపడి సంపాదించిన సంపాదన. అదంతా తెచ్చింది, ప్రభువుకు పూసింది. అంటే ఈమె ఆరాధికురాల్లో ఉన్న పద్ధతులు మనం గమనించాలా. ఈమె ప్రభువును ఆరాధిస్తుంది. ఆరాధించడం అంటే మొదట ఏంటి? ప్రభువును ప్రేమించుట. ప్రభువును ప్రేమించడం అంటే, ప్రభువును ప్రేమిస్తుందంటే అర్థం ఏంటి? ఈమెకు ఈమెకు ఏదైతే విలువైనవి ఉన్నాయో, ఈమెకు ఏవైతే విలువైనవి ఉన్నాయో వాటన్నిటిని ప్రభు కంటే ఎక్కువగా, ఇవి ప్రభు కంటే ఎక్కువ కాదు. నాకు గొప్ప ఎవరు? ప్రభువే నాకు గొప్ప. నాకు విలువైన వారు ఎవరు? ప్రభువే. ఈ అత్తరు బుడ్డి ఇంత విలువైంది కదా. పక్కన ఈ వ్యక్తి ఉన్నాడు, ఎవరు? ఇస్కరియోతు యూదా ఉన్నాడు. ఏమంటాడు? ఇంత వెల తెచ్చి వేస్ట్ చేసినవే అని ఆడ అరుస్తా ఉన్నాడు. ఊరక అనవసరంగా దాన్ని పగలగొట్టి వేస్ట్ చేసినవి ఎందుకమ్మా? అది అమ్మి బీదలకు ఇచ్చినా బతుకుతారు కదా అంటున్నాడు. అప్పుడు యేసుప్రభువు ఏమంటాడు తెలుసా? వాడు బీదల మీద కనికరం ఉండి కాదు, ఎవడంట? వాడు దొంగ అయ్యుండి సంచిలో వేసిందంతా దొంగతనం చేస్తూ వాడు ఆ మాట మాట్లాడుతాను యేసుప్రభువు అంటాడు అనమాట. అంటే వాడు దొంగ అంటే వాడు బీదల మీద కనికరంతో చెప్పే మాటలు కాదు అవి. స్వార్థముతో, లోపల స్వార్థ బుద్ధి ఉంది, ఆ బుద్ధితో చెప్తుంటున్న మాటలు అవి. ఈమె తమకు ఏదైతే విలువైనది ఉందో దానంతటిని తెచ్చి ప్రభు పాదాలకు పూసింది, ఆమె తలకు పూసింది, శరీరం అంతా పూసింది. ఇంకేం చేసింది తెలుసా? తల ఎంట్రుకలు తెచ్చింది, ఆయన పాదాలకు తుడుస్తూ ఉంది.
తల వెంట్రుకలు, స్త్రీకి తల వెంట్రుకలు ఏంటి చెప్పండి? స్త్రీకి తల వెంట్రుకలు ఘనత. కొరింథీ రాసిన పత్రికలో ఒక మాట ఉండొచ్చు చూడండి. కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు రాస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, స్త్రీకి ఘనంగా ఇవ్వనాయంట ఆ వెంట్రుకలు. ఘనతకు గుర్తు, స్త్రీకి ఘనత. కొరింథీయులకు రాసిన పత్రికల్లో సరే రెండవ కొరింథీ కాదు, మొదటి కొరింథీలోనే ఆ మాట ఉంటుంది చూడండి. 11వ అధ్యాయం, మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో చూడండి అన్నమాట. మొదటి కొరింథీ 11వ అధ్యాయము 11వ అధ్యాయము 15 వచ్చిన చూడండి. స్త్రీకి తల వెంట్రుకలు పైటి చెంగుగా ఇయ్యబడిన గనక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. అది తల వెంట్రుకలు ఆమెకు ఏమంట? ఘనత, ఘనముగా ఇవ్వన్నాయంట. ఇప్పుడు ఈ ఆమెకు ఏవైతే తమ జీవితంలో ఘనముగా ఉన్నాయో వాటిని తెచ్చి ఎక్కడ పెట్టింది? పాదాల దగ్గర పెట్టింది. అంటే ఘనత, మహిమ, ప్రభావాలు ఎవరు పొందాలా? ప్రభువే పొందాలా. 115వ కీర్తన మొదటి వచనం రాయబడింది, మాకు కాదు యెహోవా, మాకు కాదు. ఎవరికి రావాలా ఈ ఘనత? ఎవరికి రావాలా ఈ కీర్తి, మహిమ? ఎవరికి రావాలా అంటే చూడండి 115వ కీర్తన మొదటి వచనంలో చదవండి. మాకు కాదు యెహోవా, ఈ ఘనత, ఈ మహిమ, ఈ మెప్పు మాకు కాదు. ఎవరికి? నీ కృపా సత్యమును బట్టి అది నీ నామమునకే మహిమ, నీ నామానికే ఘనత. ఇప్పుడు చెప్పండి, కృపా సత్యం ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. కృపా సత్యం ఎవరు? యేసు ప్రభు. ఆయన నామం ఎవరు? యేసు ప్రభువే. యెహోవా నామం ఎవరు? యేసు ప్రభువే. నీ నామునకే మహిమ అంటే యేసు, ఆ నామం ఎవరు అంటే యేసు ప్రభువే. ఇప్పుడు ఘనత, మహిమ ఎవరికి రావాలా? యేసు ప్రభువుకు రావాలా. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం చివరి వచనంలో 24 పెద్దలు ఏం చేస్తున్నారు చూడండి. తమకు ఘనతగా ఉన్న కిరీటాలు తీసి ఆయన పాదాల దగ్గర పెట్టిన చూడండి. 4వ అధ్యాయం చివరి వచనం 10-11 వచనాలు కలిసి ఉంటే చూద్దాం. 10-11 వచనాలు కలిసి ఉంటే చూద్దాం. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు అని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టియే సృష్టింపబడెను కనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. సింహాసనాల మీద నుండి దిగి వాళ్ళ నెత్తుల మీద ఉన్న కిరీటాలు తీసి ఆయన ఎదుట సాగిలపడి ఆ కిరీటాలు తీసి ఆయన పాదాల దగ్గర పెట్టాడు. ఈ ఘనత ఎవరికి? 115వ కీర్తన మొదటి వచ్చిన ఏం చదివినాం? మాకు కాదు యెహోవా, మాకు కాదు. ఎవరికి ఘనత? యేసు ప్రభువుకు. నీ నామము అంటే ఆయన నామం ఎవరు? ఓ మాట, నీ నామము అంటే మనకు క్లియర్గా అర్థం కావడానికి దీన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. నీ నామము అంటే ఎవరు? ఆ నామము నిర్గమకాండంలో చూద్దాం. నిర్గమకాండం 23వ అధ్యాయం అనమాట. మ్ 21వ వచనం చివరి లైన్లో ఉంటుంది అన్నమాట. చూద్దాం. 21 నుండి చూద్దాం.
23వ అధ్యాయం 21 నుండి. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలేను. ఆయన కోపం రేపొద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామం ఎవరికుంది? ఆయనకుంది. ఇంతకీ ఎవరిని గురించి చెప్తున్నాడు? ఇంతకు మాట్లాడేది ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇది తెలియాల. దేవుడు, తండ్రి అయిన దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మోషే, ఆయన సన్నిధిని మీరు జాగ్రత్తగా ఉండాలో చూడు. అంటే ఎవరు ఆయన? యేసు ప్రభువుని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండాలా. పాపాలు లేకపోతే మీ పాపాలు ఆయన క్షమించడు. పాపాలు క్షమించేది ఎవరు? యేసు ప్రభువే. నా నామము ఆయనకుంది. ఎవరికి? యేసు ప్రభుకి. నా నామం ఎవరు అంటే యేసు ప్రభువే. అదేనమాట. నా నామం ఆయనకుంది అంటే ఆయన నామం ఎవరంటే యేసు ప్రభువే. ఇప్పుడు కీర్తన 115వ కీర్తన మొదటి వచ్చిన రాబడింది, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే, నీ నామానికే, అది మాకు ఎవ్వరికి కూడా కాదు. ఈ సత్యాన్ని పాపాత్మురాలైన స్త్రీ ఎరిగింది. ఆరాధనకు అర్హుడు, ఆరాధించబట్టు ఆయన యోగ్యుడు, ఆయన పూజ్యనీయుడు. ఆయన యోగ్యుడు, పూజ్యనీయుడు, అర్హుడు. ఈయననే ఆరాధించాల, ఇంకెవరిని ఆరాధించకూడదు. ఎవరి ఎదుట సాగిలపడకూడదు, ఎవరిని పూజింపకూడదు. అదనమాట. దేవుడు కూడా నిర్గమకాండం చెప్తాడు, నీ దేవుడిని యెహోవానే మీరు పూజించాలా. మీ దేవుడిని యెహోవాకే మీరు నమస్కారం చేయాలా. ఆయన ఎదుటే సాగిలపడాలి, ఎవరికి మీరు సాగిలపడకూడదు అంటాడు. ఈ సత్యాన్ని మెరిగింది. అందుకే ఈమె మొదట ఏం చేసింది? ప్రేమించింది. ఎట్లా ప్రేమించింది? విస్తారంగా. ఈమె విస్తారంగా ప్రేమించింది ప్రభువును. రెండవదిగా ఏం చేసింది? కన్నీటితో, అంటే పశ్చాత్తాప హృదయముతో ప్రభు దగ్గరికి వచ్చింది. ఆమె కన్నీళ్లతో పాదాలు తడిపింది. అంతేకాదు, ఆమెకి ఏదైతే విలువైనది ఉంటుందో దానంతటిని ప్రభు పాదాల దగ్గర పెట్టేసింది. అంతే. మనం ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తాం? ప్రభువుకు రావాల్సిన ఘనత ఏదో, ప్రభువుకు రావాల్సిన మెప్పు ఏదో, ప్రభువుకు రావాల్సిన స్థానం ఏదో, దీన్ని మనం గుర్తించకపోతే మనం ప్రభువుకు సంబంధించిన వాళ్ళం కాము. మనం ప్రభువారం కాలేము. ప్రభువుకు సంబంధించిన ప్రభువారం మనం కావాలంటే, ప్రభు సొంత వారం కావాలంటే, ప్రభువుకు సంబంధించిన వాళ్ళం కావాలంటే, ప్రభువుకు చెందవలసినది ఏదో అది ప్రభువుకి ఇవ్వాలా. మనం ప్రభువు కంటే ఎక్కువగా దేన్ని మనం ప్రేమించకూడదు. అది వస్తువు కావచ్చు, అది సమయం కావచ్చు, దినము కావచ్చు, అది ఏదైనా సరే. నా ప్రభు కంటే ఎక్కువ దేన్ని నేను ప్రేమించను. నా ప్రభువునే నేను ప్రేమిస్తాను, ప్రభువునే ప్రేమిస్తాను. నా ప్రభువే నా ప్రేమికుడు. ఎవరైనా ఉన్నాడంటే నా ప్రభువే. వింటున్నారా? నా ప్రేమికుడు ఎవరైనా ఉన్నాడంటే నా ప్రేమికుడు ఎవరు? ప్రభువే. నా ప్రభువుకే ప్రధాన స్థానం నా జీవితంలో. అన్నిటిలో ఆయన ప్రాముఖ్యమైనవాడు, అన్నిటిలో ప్రధానమైనవాడు, అన్నిటిలో ఆయనకి స్థానం ఉంది. ఇవ్వాలి ఆయనకు మనం. అన్నిటిలో ముందున్నవాడు. ఆ మాట కొలెస్ట్రాల్ పత్రిక ఉంటుంది చూడ మాట. అందుకే ప్రభువును అంతగా ఆమె ప్రేమించింది. మొదటి అధ్యాయము 16వ వచనం చూద్దాం. ఏలైనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృష్టింపబడెను. గుర్తుపెట్టుకోండి, ఎవరెందు సృష్టించబడినాయంట? యేసు ప్రభువు ద్వారా.
యేసు ప్రభు ద్వారా సమస్తము సృష్టించబడినాయి. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడింది. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారము. సమస్తానికి ఆధారం ఎవరంటే ఆయనే. అన్నిటికీ ఆధారం ఆయనే. సమస్తానికి ఆధారము, మూలము ఎవరంటే ఆయనే. మన ప్రాణానికి జీవము కూడా ఎవరు? ఆయనే. ద్వితీయోపదేశకాండంలో రాయబడింది. మన ప్రాణానికి జీవం ఎవరు? ఆయనే. ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే మన జీవానికి ఊపిరి ఎవరు? ఆయనే. ఆయన లేకుండా కలిగినది ఏది కలగలేదు. ఆయన ఎవరో మనం గుర్తిస్తే ఆయన్ను ప్రేమిస్తాం. ఆయనకు చెందవలసిన మహిమ, ఆయనకు చెందవలసిన ఘనత ఆయనకు మనం ఇస్తాం. అప్పుడే మన ద్వారా ఆరాధన ప్రభువుకి అందుతుంది. ఆయన ఎవరో మనం గుర్తించకపోతే మనం ఇవ్వలేము. సీమోను ఏం చేసిండు? అది గుర్తించలేదు. సీమోను యేసుప్రభును గెస్టుగా ఆహ్వానించిండు. ఎలా ఆహ్వానించిండు? ఒక గెస్ట్ లాగా ఆహ్వానించిండు. మనం పక్క మన స్నేహితులను, పొరుగు వాళ్ళను ఆహ్వానిస్తాం కదా ఇంట్లోకి, అట్లా అంతే. అమ్మో, ఈయన ప్రభు, ఈయన సమస్తానికి ఆధారభూతుడు, ఈయనే నా ప్రభు, నా ప్రాణానికి జీవం ఈయనే, సమస్తానికి ఆధారభూతుడు ఈయన. ఈయన లేకుండా ఏది కలగలేదు, కలిగి ఉన్నది ఏది. ఈయన ద్వారానే నేను కూడా పుట్టినా, ఈయనే నన్ను పుట్టించింది అన్నది ఆయన తెలుసుకోలే. ఈ స్త్రీ ఎరిగింది. అందుకే ఈమెం చేసిందంటే ఆమెకు ఘనముగా ఉన్నవన్నీ తీసుకుపోయి ఎక్కడ పెట్టినట? ఆయన పాదాల దగ్గర పెట్టేసింది. ఆయన పాదాలకు పూసింది. ఆ ఎంట్రుకలు తీసుకుపోయి పాదాలు తుడుస్తుంది. అంటే నాకు నా జీవితంలో ఘనంగా ఏవైనా ఉన్నాయంటే నా ప్రభువే. నా ప్రభు కంటే ఘనమైనది ఏది నా జీవితంలో ఉండకూడదు. అంతే. నాకు ఘనముగా ఏదైనా ఉందంటే నా ప్రభువే అన్న జీవితం మనం కలిగి ఉండాలి విశ్వాసులుగా. అప్పుడే ఆరాధికులముగా మన ద్వారా దేవునికి ఘనత కలుగుతుంది, మన ద్వారా మహిమ కలుగుతుంది. మనమేదో ఆయన ఆరాధించడానికి వచ్చినని చెప్పేసి మనము ప్రభువా నన్ను రక్షించడానికి స్తోత్రం ప్రభు అని చెప్పితే సరిపోదు. ఈ సత్యాన్ని ఎరగాల. ఇంకొక వ్యక్తి ఎరిగిండు ఆ సత్యాన్ని. చూడండి, లూకాసు వార్తలోనే, మళ్ళా లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఆరో వచనం చూద్దాం. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన్ను చేర్చుకును. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస వెళ్ళేనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకి ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనా అన్యాయంగా దేనిని తీసుకునేలా అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. ఇతడు ఎవరు? సుంకపు గుత్తదారుడు. తీసుకునేవాడు కానీ ఇచ్చేవాడు కాదు. తీసుకునేది కూడా ఎంత తీసుకున్నాడంట? డబల్ వసూలు చేసేవాడంట. ట్యాక్స్ కలెక్టర్ అంటారు ఇతన్ని. ట్యాక్స్ కలెక్టర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేసేవాడు అనమాట. ఇది వసూలు చేసి ఆ రోమా చక్రవర్తికి దీన్ని అప్పచెప్పాలా. పన్ను చెల్లించాలంట చక్రవర్తికి. రాజుకి ఏం చేయాలా? చుట్టుపక్కల అందరూ. ఇప్పుడు మనం కూడా పన్ను కడుతున్నాం కదా, మన ఇంటి పన్ను కడుతున్నాము. ఇంకా జిఎస్టీ రూపంలో కడుతున్నాం. ఏ వస్తువు తీసుకున్నా దానికి పన్ను, జిఎస్టీ అంట. అంటే పన్నునే జిఎస్టీగా మార్చి పడేసిన దాన్ని వేరే విధంగా ట్యాక్స్ కడుతున్నాం మనం గవర్నమెంట్కి. అలాగే ఆ జక్కయ్య అనే వ్యక్తి కూడా ఏం చేస్తాడంటే డబలు తీసుకొని కూర్చుకునేవాడు. ఇంతటి అన్యాయంగా సంపాదించుకున్నదంతా అదే. ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైతే తీసుకున్నానో దాన్ని అన్యాయంగా తీసుకున్నాడంట. అదే ఒప్పుకుంటాడు ఆయన. ఏమంటాడు? దేన్నైతే తీసుకున్న దాన్ని మరలా 4 అంతలు ఇస్తా. తీసుకునేది ఎంత? ₹1 అయితే ₹4 ఇచ్చేస్తా. అంటే ₹3 కలిపి, మళ్ళా ₹3 దానికి రూపాయికి ₹3 కలిపి ఇచ్చేస్తా.
అంటే ప్రభువును ఆయన ప్రేమించే విధానం చూడండి. ప్రభు నా ఇంటికి వచ్చిండు అంటే నాకు ముఖ్యంగా ఎవరు? ఈ డబ్బు కాదు. ఇంకా ఇంతకుముందు ప్రభు కంటే డబ్బును ఎక్కువ ప్రేమించేవాడు, అందుకని సంపాదించుకున్నాడు. ఇప్పుడు ప్రభు కంటే గొప్ప ఏది నాకు లేదు. నేను నష్టపోవడానికి, మూడంతలుగా నష్టపోవడానికి ఇష్టపడుతున్నా, నా ప్రభు నాకు దొరికిండు చాలంతే. అదన్నమాట. ఈ స్త్రీ కూడా అలా ప్రేమించింది. తనకు ఘనతగా ఉన్నదంతా తీసుకుపోయి ప్రభు పాదాల దగ్గర పెట్టింది. ప్రభు పాదాల దగ్గర పెట్టింది. ప్రభును ఆరాధిస్తూ ఉంది. అందుకే ప్రభు అన్నాడు ఏమని? ఈమె విస్తారంగా ప్రేమించింది, అందుకే ఈమె విస్తార పాపాలు ఏమైనాయి? క్షమించమని కొట్టుకొని పోయినాయి. ఆమె ప్రేమించిన ప్రేమలోనే ఎన్ని ఏమైనాయి? కొట్టుకొని పోయినాయి. ఇప్పుడు మనం అక్కడ దుమ్ము ధూళి ఉంటుందని ఏం చేస్తాం? నీళ్ళు కొడతాం కదా. నీళ్ళు కొట్టినప్పుడు ఏమవుతుంది? మొత్తం కొట్టుకొని పోద్ది. అక్కడున్న ధూళి అంతా ఏమవుతుంది? కొట్టుకొని పోయేదంతా ఏమవుతుంది? నీట్గా అవుతుంది. అలాగే ఆమె విస్తారమైన పాపాలన్నీ ఏమైనాయి? కొట్టుకొని పోయినాయి. మనం ప్రభువును ఆరాధించుట్లో మన పాపాలన్నీ కూడా, అంటే ఎన్నో రకాలైన పాపాలు ఉన్నాయి మనలో. ఆదాము నుండి వచ్చిన పాపము, అవి యేసుప్రభు మన కోసం ఏం చేసిండు? శిలువలో ప్రాణం పెట్టిండు, రక్తం కార్చిండు. వింటున్నావా? అవన్నీ పోయినాయి. మనం చేసే పాపాలు ఉన్నాయి, మనం కొన్ని తెలియక చేస్తున్నాం. కీర్తన 12:19 మాట ఉంటుంది ఏమని? నేను తెలియక చేసిన పాపాన్ని, కొన్ని తెలిసి తెలియక, అంటే తెలియకుండానే పాపాలు జరిగిపోతాంటాయి మన ద్వారా. ఇవన్నీ ఎవరు క్షమించాలా? ఇవన్నీ పోవాలంటే మనం ప్రభువుని ప్రేమించాలా. ప్రేమించడం అంటే ప్రభువుని ఆరాధించుట. ఆరాధించుట్లో భాగం ప్రభువుని ప్రేమించుట. విస్తారంగా ఆయన ప్రేమించడం అంటే ఏంటి? ప్రేమించడం అంటే ఏంటి చెప్పండి? ఆరాధించడం అంటే ప్రేమించుట. దానికి అర్థం కావాలి కదా. ఇప్పుడు ఎట్లంటే ప్రేమించుట అంటే ఎలా అంటే, ఒక వ్యక్తి ఒకరిని ప్రేమించినాడంటే ఆ వ్యక్తిని చూడంది ఉండలేడు, మాట్లాడంది ఉండలేడు. ఎప్పుడు ఏం చేయాలా? చూడాలనిపిస్తూ ఉంటుంది, మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది, ఆ వ్యక్తి కోసం ఏదైనా చేయాలనిపిస్తూ ఉంటుంది. కృతజ్ఞత భావం. వింటున్నారా? ఇప్పుడు బైబిల్లో యాకోబు రాహేలును ప్రేమించిండు. ప్రేమిస్తే మామ ఏం చేసిండు? మోసం చేసిండు. రాహేలు నీయకుండా ఎవరిని? లేయానిచ్చి పెళ్లి చేసిండు. నువ్వు నన్ను మోసం చేసినావు అంటాడు యాకోబు. అంటే అప్పటికే ఏం చేసిండు? నువ్వు 7 సంవత్సరాలు నువ్వు పని చేయాలా, అప్పుడు రాహేల్ని ఇస్తానన్నాడు. రాహేలు నీకుండా లేయని ఇచ్చిండు, మోసం చేసిండు. మళ్ళీ ఏం చేసిండు? మళ్ళీ 7 సంవత్సరాలు చేస్తే ఇస్తా అన్నాడు. ఆమె కూడా నీకే ఆఫర్, నీకే అన్నాడు. అప్పుడే ఆమె ఈయనేం చేసిండు? అంటే లేయను కాదు ప్రేమించింది, ఎవరిని ప్రేమించిండు? రాహేల్ని. ఆ రాహేలు కోసము 7 సంవత్సరాలు చేసిండు. మరలా 7 సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు 14 సంవత్సరాలు 14 రోజులతో సమానం అయిపోయింది ఆయనకి. అంటే ప్రేమిస్తే కనపడదు కష్టం. ఏంటారా? ప్రభువును ప్రేమిస్తే ప్రభు కోసం మనం ఏమైనా చేయడానికి సిద్ధం. ఇసుక్కోం, యాశ్రికపడం. అంటే లోపల ఏముంటుంది? కృతజ్ఞతా భావం ఉంటుంది. నువ్వు ప్రభువును ప్రేమిస్తే ప్రభు కొరకు ఏది చేయడానికైనా నువ్వు విసుక్కోవు, తర్వాత సనుక్కోవు, తర్వాత రిస్క్ పడవు, ఇంకా దాని గురించి ఆలోచన చేయవు. పరిస్థితి ఏమైనా ముందు దూకాలా అంతే, ముందేం చేయాలా అంతే, ముందు చేయాలంతే. ఇది కృతజ్ఞత భావం. ఆ స్త్రీ అలా ప్రేమించింది ప్రభువును. ఇంత నేను సంవత్సరం రోజులు కష్టపడినా ఈ అత్తరంతా ఊరక వేస్ట్ అయిపోతుందే అనుకున్నదే. పక్కనున్న ఒక వ్యక్తి అన్నాడు, ఇంత వేస్ట్ ఎందుకు చేస్తావు, మా బీదలకి ఇవ్వచ్చు కదా అన్నాడు. ఏమికు? నా ప్రభువు కంటే ఎక్కువ విలువైంది ఏం లేదు. ప్రభు ఎదుట పరిచింది ఆమె హృదయాన్ని. ఇది ప్రభువును ప్రేమించడం అంటే. అందుకే యేసు అన్నాడు, ఈమె విస్తారంగా ప్రేమించింది. ఎవరిని ప్రేమించింది? ఈయన నన్ను సృష్టించిన వాడు, నా సృష్టికర్త. నా పాపముల కొరకు పరిహారముగా ఆయన రక్తాన్ని చిందించిండు. నా పాపములు ఈయన ద్వారానే
చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఈ మెరిగిన సత్యాన్ని గమనించాల. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. 2వ అధ్యాయము 2వ వచనం. త్వరగా. రెండవ అధ్యాయం 2వ వచనం. మొదటి యోహాను సువార్త చదువుతున్నావా? పత్రిక, ప్రకటన గ్రంథం కంటే ముందు నువ్వు మొదటి అధ్యాయం చదువుతున్నావు. రెండో అధ్యాయము 2వ వచనం. 2వ వచనం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. అది నా పాపాలకు శాంతినిచ్చేది ఎవరు? పరిష్కారం ఎవరు? ఆయనే. నా పాపాలను క్షమించి నన్ను సమాధానపరిచి నాకు శాంతినిచ్చేది ఎవరు? ఆయనే. నా పాపాలకు శాంతికరమై ఉన్నాడు ఆయనే. నన్ను సృష్టించినవాడు ఆయనే. నాకు జీవము మూలము ఆయనే. నా జీవానికి మూలము ఆయనే. నా పాపాలకు కూడా పరిహారము ఆయనే. ఆయన ద్వారానే తప్ప నా పాపాలు ఇక పోవు. కాబట్టి ఆయనే నాకు అన్నిటిలో ప్రాముఖ్యమైనవాడు. ఆయనే. అందుకే నేను ఆయన ప్రేమిస్తున్నా. ఈమెను అడిగితే ఏం చెప్తుంది చెప్పండి? అమ్మా, ఎందుకు ఇలా ప్రేమిస్తున్నావు నువ్వు ఆయన్ని? ఇంతగా ప్రేమించడానికి ఆయనను నువ్వు ఇంతగా ప్రేమించడానికి కారణం ఏంటి అంటే ఆమంటది, నాలో విస్తారమైన పాపాలు ఉన్నాయి. నా పాపాలకు ఆయనే శాంతికరం అని ఆమె సాక్ష్యం ఇస్తుంది. మనం ఏం చెప్తాం? బా, నేనేం పాపం చేయలేదన్న. మన పాపాలన్నీ లోపలున్నాయి, కనపడవు. ఎవరు కనపడతాయి? పౌలు వలె కండ్లకు పొర్రలు రాలిపడినాయి. సౌలుగా ఉన్నప్పుడు ఏమైనాయి? కంటి పొర్రలు రాలిపడినాయి. కులము, మతము, జాతి, రంగు భేదాలనే పొర్రలు ఉన్నాయి ఆయనకి. అందుకే నేను పరిశేయుడును, నేను యూదుడను, బెన్యామీను గోత్రికుడును అని ఇట్లాంటి పొరలన్నీ ఉన్నాయి ఆయనకి. ఇవన్నీ ఏమైనా ఒక్కసారిగా రాలిపడతానే. ఇప్పుడు అర్థమైపోయింది, ఓహో నేనెవరు? పాపులలో ప్రధాన పాపిని అని గుర్తుపెట్టాను. ఆ పొరలు ఉన్నంత వరకు గుర్తుపట్టలేము. నేనెంత, నా కులం ఎంత, నా కులము, నేను, నా చదువు, గర్వము, అతిశయం, అహంకారం, మన పాపాలను కనపడి తను ఎరిగినాడు. దేవుని సన్నిధికి వచ్చిన మనం కూడా ప్రభువును నువ్వు ఆరాధించాలంటే ప్రభు ఎవరో నువ్వు గుర్తించాలా. ప్రభు ఎవరో నువ్వు గుర్తించాలా. నువ్వు గుర్తిస్తే జీవితకాలం అంతా ఆయనకు కృతజ్ఞుడు అవుతావు, కృతజ్ఞుడు బ్రతుకుతావు. బైబిల్ ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కూడా ఆరాధికుడే. 134వ కీర్తన అనుకుంటా, చూడండి. ఆయన ఆరాధికుడే. ఆయన కూడా ఏమన్నాడు? ఆ 132 కీర్తన మొదటి చెడు చూద్దాం. చూడండి, ఒక ఆరాధికుని హృదయంలో ఉన్న కృతజ్ఞత భావం ఎలా ఉంటుందో చూడండి. యెహోవా, దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకొనుము. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాను. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండను, మంచం మీదికి ఎక్కను. నా కనులకు నిద్ర రాని, నా కన్ను రెప్పలకు కునికి పాటు రానేను. చూడండి, ఎందుకు ఇలాంటి మాటలు అంటున్నాడు ఆయన? చెప్పండి. కృతజ్ఞత భావం అది.
ఆయన ఏం చేసినట్ట? దావీదుకి ఏం చేసినట్ట? యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకున్నాడు అంతే. జ్ఞాపకం చేసుకున్నాడు అంతే. ఏంటి ఆయన బాధలు అంటే? దావీదుకేనా ఈ బాధలు ఉండేది? ఎవరికి లేవా? అంతకంటే భయంకరమైన బాధలు ఉన్నాయి మనకి. పాపమే ఒక బాధ మంది, ఒక సమస్య. ఆ సమస్య నుండి ఇడిపించినాడు. అందుకే ఈయన ఏం చేసినట్టే, కృతజ్ఞతా భావం ఈయనలో ఉంది. నా ప్రభువుకు నేను ఏదైనా చేయాలి. అందుకనే టన్నులు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, రాగి, విలువైన తెల్లటి రాళ్ళంట, చలవరాళ్ళు, తెల్లటి రాళ్ళు. దాదాపు మనము రాజస్థాన్ బండలు తెప్పించుకుంటాం తెల్లటి, అంటే అవి బాగా సెలవు అంట బండలు. బహుశా అట్లే ఉండేయేమో అవి కూడా, నేను అవే అనుకుంటున్నా. అట్లాంటి రాళ్ళు తెప్పించినట్టు దేనికి? మందిరానికి. మ్రాణులు ఏంటి? దేవదారు మ్రాణులు, మళ్ళా సరళ వృక్షాలు, దేవదారు మ్రాణులు చాలా విలువైనవి అవి. ఇట్లాంటి ఎన్ని తెప్పించి పెట్టు. నేను మందిరం నేను కట్టాలి ఆయనకి అంటే, దేవునికి ఒక నివాస స్థలం కట్టేంత వరకు నేను నా నివాస స్థలమైన నా గుడారం అంటే నా ఇంట్లోనే ఉన్నాను, నా మనసు మీద పండుకోను, నా కళ్ళకి నిద్ర రాని. ఎట్లా నిద్ర వస్తుంది నాకు? నా దేవుని మందిరము అలా ఉంటే, నా దేవుని మందిరం ఎక్కడ ఉంది? గుడారంలో ఉంది. నేనేమో సరంబి వేసిన మంచి ఇంట్లో ఉన్నా. ఒక కృతజ్ఞత కలిగిన ఒక ఆరాధికుని హృదయంలో ఉన్న కృతజ్ఞత భావం అది. నా ఊపిరి నాలో ఉన్నంత వరకు నా ప్రభు కోసం నేనేదైనా చేయాలి, ఇవ్వాలి. దేవుని కోసం కష్టపడాలి, దేవుని కోసం ఇవ్వాలి, నేను దేవునికి ఇవ్వాలి. మనం దేవునికి ఎంత ఇచ్చినా మనం రుణస్తులమే. మనం పావుల ఇచ్చి రూపాయి మాట మాట్లాడుతుంటాం అంటే కృతజ్ఞత లేని భావం అది. కృతజ్ఞత లేని భావం. ఒక ఆరాధికుని హృదయంలో కృతజ్ఞత భావం. ప్రభువుకు మనం ఎంత ఇచ్చినా కూడా రుణస్తులమే. మీక ఏమంటాడు? మీక ప్రవక్త, నేను ఏమిచ్చినా కూడా ఆయన్ను సరిపోనన్నట్టుగా మాట్లాడతాడు. కాబట్టి ఇలాంటి భావము అంటే మనము వ్యక్తిగత జీవితాన్ని కూడా కలిగి ఉండాలి. ఊరిక నోటి మాట. అందుకే యేసుప్రభువు అంటే, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుస్తున్నారు కానీ హృదయం ఎక్కడుంది? దూరంగా ఉంది. ఊరికి ఆదివారం వచ్చి మనము నోటితో చేసిపోవడం కాదు, నిజ జీవితంలో ఆరాధన ఏంటో చూపాల. కృతజ్ఞత భావం మనలో. ఇది ఆరాధన, నిజమైన ఆరాధన. ఈ స్త్రీ అది కలిగింది, అది చేసి చూపించింది. క్రియారూపకమైన ఆరాధన ఏంటో చూపించింది ఆమె. క్రియారూపకమైన ఆరాధన ఏంటో చేసి చూసింది ఆమె. అందుకని యేసు ఏమన్నాడు? ఈమె చేసిన కార్యము ఎక్కడ సువార్త ప్రకటించబడుతుంది అక్కడల్లా ప్రకటించబడుతుంది అని చెప్పి యేసు చెప్పినాడు. అంటే ఆమె చేసిన గొప్ప కార్యం ప్రభువుకి ఇష్టమైంది. మరియ కూడా ఏం చేసింది? అట్లే చేస్తా ఉంటే ఈమె యేసు ప్రభు మరియను కూడా అట్లే కనపరుస్తాడు. ఈమెను ఎందుకు తొందర పెడుతున్నావు? నువ్వు మార్తను, ఈమెను ఎందుకు నువ్వు తొందర పెడుతున్నావు? ఈమె ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది. జీవితంలో ఉత్తమమైనది ఏదో మీక ప్రవక్తనుడు, ఓ మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది. నువ్వు చేయడానికి ఏది ఉత్తమమైనది తెలియజేయబడింది, అది చేయాలి. అదే నిజమైన ఆరాధన. మన ప్రభు మనకు ఏమైనాడు చెప్పండి? మొదట చెప్పండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. 8వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఉన్నను ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన నుండి సమస్తం కలిగను, ఆయన నిమిత్తం మనమున్నాం. మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు.
ఆయన ద్వారా సమస్తము కలిగెను. మనము ఆయన ద్వారా కలిగిన వారం. ఇది మర్చిపోకండి. మనం ఎవరి ద్వారా కలిగినమాట? యేసు ప్రభు ద్వారా మనం కలిగినాం. భూమి మీద మన జన్మ, మన తల్లి గర్భంలో ఒక స్త్రీగా పురుషుడిగా మనం పుట్టినామంటే కారకుడు ఎవరు చెప్పండి? ఎవరు? యేసు ప్రభు. అది కారకుడు ఎవరండి? యేసు ప్రభు. ఆయన మన సమస్తాన్ని మనకిచ్చిండు. యేసు ప్రభువునే మనల్ని పుట్టించిండు. ఆయనే మనకు సొంతమైండు. ఆయనే మనకి ఇచ్చుకున్నాడు. ఆయన మనల్ని పుట్టించిండు. ఆయనే మనకు సమర్పించుకున్నాడు. ఎలా? విమోచన క్రైదనముగా తను తానే మన కొరకు ఏం చేశాడు? సమర్పించుకున్నాడు. మనల్ని పుట్టించింది ఆయనే. పాపము చేసి నరక శిక్షకు పాత్రులమై ఉంటే ఆయన ఏం చేశాడు? మనల్ని మన పాప పరిహారం కోసం ఆయనే మనకు ఇచ్చుకున్నాడు. మన పాప పరిహారం కోసం మన కోసం అప్పగించుకున్నాడు. అదే మన పాపాలు క్షమించాడు, నీతిమంతులుగా చేశాడు. అంతేకాదు మనకు ఒక నిరీక్షణ ఇచ్చినాడు. మరో జీవితం ఉందని చెప్పినాడు. నేను మరలా మిమ్మల్ని తీసుకుపోతానన్నాడు. నేనుండు స్థలంలో మీరు ఉంటారన్నాడు. కాబట్టి ఇలాంటి ప్రభువుకు మనము కృతజ్ఞత, స్తుతి, ఆరాధన, ఘనత, మహిమ, ప్రభావాలు ఆయన మనం చెల్లిద్దాం. ఆయన ఆరాధిద్దాం, ఆయన మహిమపరుద్దాం. నోటి మాటతోనే కాక జీవితాలతో కూడా ప్రభువును మనం ఆరాధించి ఆయన ఘనపరచాలి. ఆయనకు రావాల్సిన మహిమ ఆయనకి. పాపాత్ములు, ఆమె కంటే భయంకరమైన పాపులు మనముగా, ఆమె కంటే కూడా భయంకరమైన దినదినం చేసే పాపాలు భయంకరం ఉంటున్నాయి. ప్రార్థన చేయకుండా ఆహారం తింటున్నాం, కృతజ్ఞత చెల్లించడం లేదు, ఆయన ట్యాక్స్ చెప్పడం లేదు, అన్ని ఫ్రీగానే తీసుకుంటాం. గాలి ఫ్రీగా తీసుకుంటున్నాం, వేడి ఫ్రీగానే తీసుకుంటున్నాం. చెప్పండి, ఒక ఏసీ బిగియాలంటే ఎంత కావాలా? ఎంత ఇది? 50,000 దాకా ఖర్చు అయింది. ఒక రూమ్కి, చిన్న రూమ్కి ఏసీ బిగించుకోవాలి. మనకు 3-4 నెలలు ఏసీ పెడుతున్నాడు దేవుడు ప్రపంచం అంతటికి. ఎట్లా? నవంబర్లో స్టార్ట్ అయింది ఏసీ, అప్పుడు ఆన్ చేసి పెట్టిండు. నవంబర్, డిసెంబర్, జనవరి, రేపు ఫిబ్రవరి లాస్ట్ మంత్స్. ఏంటంటారా? ఎండాకాలం వస్తుంది, వర్షాకాలం వస్తుంది, గాలి. ప్రభుకు మనం ఎలా కృతజ్ఞత కలిగి ఉండాలి చూడండి. ప్రభుని ఆరాధిద్దాం. ప్రభు, నువ్వు నా సృష్టికర్త అయ్యా, నువ్వు నా ప్రభు, నా కోసము నువ్వు అన్నీ ఇచ్చినావు, నా కోసం అన్నీ ఇచ్చినావు, నిన్ను నీవే ఇచ్చుకున్నావు. నేను ఘోరమైన పాపిని, నా పాపం కోసం విమోచన క్రైదనంగా నిన్ను నీవే నాకు అప్పగించుకున్నావు. నన్ను పరిశుద్ధుని చేసినావు, నీతిమంతుని చేసినావు, సంఘములో చేర్చినావు. నేను నీకు ఎన్ని ఇచ్చినా నేను నస్తుడనే. నేనేం ఇవ్వగలను నీకు? జీవితకాలం అంతా నేను నీకు రుణస్తుడనే అని ప్రభు సన్నిధిలో మనము ఆ విధంగా ఏం చేయాలి? ప్రాణార్పణంగా అని పౌలు అంటాడు. నేను ప్రాణార్పణంగా పోయబడుతున్నాను అంటాడు. ప్రాణార్పణంగా ఆయన పోయబడిన మనం పోస్తున్నామా? ప్రాణార్పణం అంటే ఏంటి? రక్తాన్ని చిందించడం. పౌలు గారు రాళ్లతో కొట్టబడ్డాడు, ఎంత రక్తం గారిపోయింది. మనం అలాంటి పడుతున్నామా? చెప్పండి. దేవుని కోసం ఏమైనా కష్టపడుతున్నా, చెమట గారుస్తున్నామా, కన్నీరు పెడుతున్నామా? మనలో మనం అలా సజీవయాగంగా ప్రభుకు అర్పించుకుందాం. అలా ఆరాధన చేద్దాం. ప్రభుని స్తుతిద్దాం.